హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాస్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, తెలుగుదేశం అండ్ జనసేన అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించిందిగా మొదటి విడతది. అయితే దీంట్లో ఒక చర్చ జరుగుతుంది సార్. అంటే ఏ కులం వారికి ఎన్ని సీట్లు ఇచ్చారని చెప్పేసి. అంటే తెలుగుదేశం వాళ్ళు అంతకుముందు వైసీపీని విమర్శించారు, బీసీ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం అని. మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎన్ని సీట్లు బీసీలకి ఇవ్వడం జరిగింది సార్? నిన్న తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. ఈ పొత్తులో జనసేనకి 24 సీట్లు కేటాయించారు. ఇటు తొలి విడతలో 94 సీట్లు అనౌన్స్ చేశాడు చంద్రబాబు. అందులో క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం 5 మందిని మాత్రం అనౌన్స్ చేశాడు. అవును. సో మొత్తంగా 99 మందిని అనౌన్స్ చేశారు ఇప్పటికి ఇద్దరు కలిసి. ఇంకా 76 సీట్లు అనౌన్స్ చేయాలి. ఇక తెలుగుదేశానికి మాత్రం ఇంకా 57 సీట్లు మిగిలి ఉన్నాయి. సో 94 సీట్లు తెలుగుదేశం అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో ఏంటంటే ఇటు తెలుగుదేశంలో నుంచి అనేక అసంతృప్తులు వస్తున్నాయి. ఎందుకంటే చాలామందికి సీట్లు ఇప్పటికి అనౌన్స్ చేయలేదు. అందులో ముఖ్యంగా సీనియర్స్ కూడా ఉన్నారు. ఎరపతనేని, దేవినేని ఉమ్మ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి, తర్వాత పీతల సుజాత, కళా వెంకట్రావు, చింతమనేని ప్రభాకర్, ఆలపాటి రాజా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరోవైపు పరిటాల శ్రీరామ్, అతను వెయిట్ చేస్తున్నాడు, అతనికి ఇవ్వలేదు. వాళ్ళ అమ్మకు మాత్రం ఇచ్చాడు. అతను వచ్చి ధర్మవరంలో చేస్తానని చెప్తున్నాడు. ఆయన ఆల్రెడీ అక్కడ వచ్చి కాన్సన్ట్రేట్ చేసుకొని పనిచేస్తున్నాడు కూడా, అతనికి కూడా ఇవ్వలేదు. అట్లాగే రెబల్స్, మా వైసీపీ రెబల్స్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇచ్చారు, కానీ మిగతా ఉండవల్లి శ్రీదేవి కానీ, మేకపాటి చంద్రశేఖర్కి కానీ, ఆనం రామనారాయణ, వీళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, ముగ్గురికి ఇవ్వలేదు. సో ఇప్పుడు వీళ్ళందరికీ వస్తాయా రావన్న ఒక టెన్షన్లో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ కూడా 24కి ఆయన ఫిక్స్ అవ్వడం, 3 పార్లమెంట్ తీసుకోవడం. రెండోది ఏంటంటే 24, 3 కలిసి 40 సీట్లు అన్నట్టుగా విచిత్రమైన లెక్క చెప్పాడు. నాకు తిక్క ఉంది, దానికో లెక్క ఉంది అంటున్నాడు, కానీ ఇది తిక్క లెక్క అని వీళ్ళు చెప్తున్నారు. అంటే 24 + 3 కలిస్తే 40 ఎలా అవుతాయి అని అడుగుతున్నారు. ఆయన లెక్క ఏంటంటే 3 ఎంపీ స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలు ఉంటారు కదా, అవన్నీ 3 ఏళ్ళు వేసుకుంటే అది 21 అవుతుంది. ఆ రకంగా మనకి అవి కూడా కలుపుకుంటే మనకి ఎక్కువ వస్తున్నాయి కదా, 40 దాటాయి కదా అనేది అతని లెక్క. అలా ఎవడన్నా వేస్తాడా ప్రపంచంలో అని ఆశ్చర్యపోతున్నారు. అంటే అతను ఏంటంటే సైకలాజికల్గా మనకి ఎక్కువ సీట్లే ఇచ్చారు అని చెప్పడానికి. రెండోది ఏంటంటే గతంలో కనీసం 10 నియోజకవర్గాల్లో గెలుచుంటే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు అని కూడా అంటున్నాడు. ఇక్కడ గెలుపోవటముల కంటే కూడా ప్రధానంగా వాళ్ళ ఓట్ షేర్ ఎంత అనే దాన్ని బట్టి చంద్రబాబు ఇచ్చాడు. వాళ్ళ ఓట్ షేర్ ఎంత ఉంది, గతంలో అరౌండ్ 6% ఉంది. ఒకవేళ ఇప్పుడు పెరిగినా కూడా ఇంకొక 4% పెరిగినా 10% అవుతుంది. సో ఆ 10 రేషియో వేసుకుంటే 175లో 10% వేసుకుంటే 17 వస్తాయి. సో ఎక్కువే ఇచ్చినట్టు లెక్క. ఆ రకంగా చంద్రబాబు ఏమీ అన్యాయం చేయలేదు. కాకపోతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో నేను సీఎం అయిపోతాను, నేను సీఎంగా నాకు ఇంట్రెస్ట్ ఉందని, ఒకసారి లేదని, ఇలాగంతా కన్ఫ్యూజ్ చేశాడు కాబట్టి. రెండోది జనసేనలోనే కొంతమంది నాయకులు మేము 50కి తగ్గమని, ఆ మధ్య కూడా 300 సీట్లు నేను అడుగుతాను, నాకు తెలియదా ఎన్ని అడగాలో అవన్నీ, ఇట్లంతా మాట్లాడడం వల్ల అందరూ కూడా ఏమో ఊహించుకున్నారు. కానీ ఈ విషయంలో రాధాకృష్ణ కరెక్ట్గానే అంచనా వేశాడు గతంలో. అంటే పవన్ కళ్యాణ్ 30 అడుగుతున్నాడు, ఇప్పుడు 20 తీసుకో మళ్ళీ చూద్దాం అంటున్నాడు, 25 వరకు చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది, 28 అన్నా ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ ఫైనల్గా అడుగుతున్నాడు అని రాశారు అప్పుడు. సో 25 కంటే కూడా తక్కువ ఇచ్చారు. సో దీనికి రోజా కానీ ఇటు వైసీపీ వాళ్ళు అంతా ఏంటంటే, మన రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశాడు, 25 ఇస్తేమో పావలా సీట్లు ఇచ్చారంటారని, 23 ఇస్తేమో తెలుగుదేశం లక్కీ నెంబరు పవన్ కళ్యాణ్ కానీ, అందుకని 24 ఇచ్చారు కావాలని. 26 ఇవ్వలేక 24 ఇచ్చారు
అనేది వీళ్ళు విమర్శిస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి పవన్ కళ్యాణ్కి తగిన సంఖ్యలోనే వచ్చాయి. అంటే ఇది ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల డిసప్పాయింట్మెంట్ తప్ప నిజానికి పవన్ కళ్యాణ్కి అంతకంటే ఇచ్చే పరిస్థితి ఏం లేదు. అది పవన్ కళ్యాణ్కి కూడా క్లారిటీ ఉంది కాబట్టి అతను కూడా దానికి ఒప్పుకున్నాడు, దాన్ని సమర్థించడానికి కోసం చెప్పుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే, మామూలుగా గతంలో తెలుగుదేశం ఎప్పుడైనా క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తే మేము ఇంతమందికి బీసీలకి ఇచ్చాము, ఇంతమంది ఎస్సీలకి ఇచ్చాము, ఇంతమంది మహిళలకి ఇచ్చాము, ఇలాగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. అయితే ఈసారి ఎక్కడ చెప్పట్ల. అయినప్పటికీ కూడా వైసీపీ మీడియా ఏం చేసిందంటే మొత్తం వీళ్ళ లిస్టు తీసుకొని ఎవరి కులాలు ఎన్ని అనేది ఒక లెక్క చెప్తుంది. అది ఇంట్రెస్టింగ్ ఉంది. ఈరోజు కాకపోయినా రేపైనా అది బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళు ముందుగానే దాన్ని బయట పెట్టారు. అందులో చూసుకున్నప్పుడు 21 మందికి కమ్మ వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇది పెద్ద సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. 94లో 21 అంటే 23% కమ్మస్కి ఇచ్చారన్నమాట. అంటే కమ్మ సామాజిక వర్గానికి పెద్ద పెట్టేశారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి 17 మందికి ఇచ్చారు. అది కూడా గణనీయంగా ఇచ్చినట్టే మనం అర్థం చేసుకోవాలి. ఇక బీసీలకి ఓన్లీ 18 మాత్రం ఇచ్చారు. ఎందుకంటే గతంలో 2019లో చంద్రబాబు చాలా ఎక్కువ ఇచ్చారు, 43 మందికి బీసీలకి ఇచ్చారు. ఇప్పటి వరకు 18 మందికే ఇచ్చారు. ఇంకా 57 మందిలో 25 మందికి బీసీలకి ఇస్తే కానీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన దానికి ఈక్వల్ కాదు. సో లాస్ట్ ఇయర్ కంటే బీసీలు ఈసారి గణనీయంగా తగ్గిపోతున్నారు తెలుగుదేశంలో. అట్ ద సేమ్ టైం వైసీపీలో గణనీయంగా పెరుగుతున్నారు అనేది చెప్తున్నారు. ఇక వేరే కులాలకు సంబంధించి వస్తే కాపు సామాజిక వర్గానికి 7 మందికి ఇచ్చాడు. ఎస్టీ 3, అది ఎట్లా రిజర్వ్డ్. ఎస్సీ 20, అది కూడా రిజర్వ్డే కాబట్టి దాంట్లో కొత్తగా ఎవరైనా ఇవ్వాల్సిందే అది. ఇక క్షత్రియ 4 ఇచ్చాడు, వెలమ 1 ఇచ్చారు, వైశ్య 2 ఇచ్చారు, మైనారిటీ 1 ఇచ్చారు. ఇది ఇప్పుడు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ మన రిజర్వ్డ్ పక్కన పెడితే నెంబర్ 1 కమ్మాస్కి ఇచ్చాడు 21 మంది, నెంబర్ 2 బీసీలకి ఇచ్చాడు 18 మంది, నెంబర్ 3 రెడ్డీస్కి ఇచ్చాడు, నెంబర్ 4 7 కాపులకి ఇచ్చాడు. సో కమ్మ 21, బీసీ 18, రెడ్లు 17, కాపు 7. ఇది చంద్రబాబు లెక్క. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు బీసీలకి పెద్దపెట్టి వేయలేదు. మొన్నటి వరకు తెలుగుదేశం వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీ నాయకుడిని పక్కన పెట్టారు, బీసీ నాయకుడితో అపాయింట్మెంట్ లేదు, ఇలాగా బీసీలకు వ్యతిరేకం వైసీపీ అన్న ఒక నెరేటివ్ తీసుకొచ్చింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రివర్స్లో చంద్రబాబు బీసీలకి వ్యతిరేకం, చంద్రబాబుకు బీసీలకు దూరం అవుతున్న చంద్రబాబు అని వాళ్ళు ఒక నెరేటివ్ తీసుకొస్తున్నారు. ఇక బీసీలలో మళ్ళీ ఏ కులాలకి ఇచ్చారనేది కూడా వాళ్ళకి లిస్ట్ ఇచ్చారు. అది వచ్చి గవర 1 ఇచ్చారు, శెట్టి బలిజ 1 ఇచ్చారు, యాదవ 3 ఇచ్చారు. యాక్చువల్గా యాదవ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది, అందుకనే జగన్ కూడా ఎక్కువ మందికి ఇస్తున్నాడు యాదవ కులానికి. పోకనాటి వెలమ 1 ఇచ్చారు, కొప్పులు వెలమ 2 ఇచ్చారు, తూర్పు కాపు 2 ఇచ్చారు, గౌడ 3 ఇచ్చారు, కళింగ 2 ఇచ్చారు, మత్స్యకార 1 ఇచ్చారు, కురుబ 1 ఇచ్చారు, బోయ 1 ఇచ్చారు. ఇది బీసీల డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. సో ఓవరాల్గా చంద్రబాబు అప్పర్ కాస్ట్కి ఎక్కువ ఇచ్చారు. అంటే ఇటు కమ్మ, రెడ్డి, కాపు ఈ 3 కలిపితే ఒక 28, 35, 45 అంటే దాదాపు సగానికి పైన. మళ్ళీ క్షత్రియ కూడా ఉంది 45, ఒక 5, 50, 2, 52 మందికి అప్పర్ కాస్ట్గా ఇచ్చాడు. అంటే ప్రిడామినెంట్గా 94లో 52 మందికి ప్రిడామినెంట్గా దాదాపు 60% అప్పర్ కాస్ట్కి చంద్రబాబు క్లియర్గా ఇచ్చాడు. అంటే క్లియర్గా 2 తేడాలు కనబడతాయి. జగన్ ఏమో ప్రధానంగా బీసీలకి ఇస్తున్నాడు, చంద్రబాబు ఏమో ప్రధానంగా అప్పర్ కాస్ట్కి ఇస్తున్నాడు. ఇక్కడ ఒక రకంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా బాగా ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు చంద్రబాబు ఇస్తున్న క్యాండిడేట్లు. అవతలేమో వాళ్ళ ఖర్చు కంటే కూడా సామాజిక సమీకరణాలు చూసి జగన్ ఇస్తున్నాడు. దానికి తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే క్యాండిడేట్లకి జగనే ఇస్తాడు కాబట్టి జగన్ దగ్గర బ్రహ్మాండమైన డబ్బులు ఉంది, అవినీతి డబ్బులు, దాన్ని క్యాండిడేట్లకి ఇస్తాడు కాబట్టి అతను చేస్తున్నాడు. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మేము
డబ్బున్న క్యాండిడేట్లను పెట్టాల్సిన పరిస్థితి ఉందనేది వీళ్ళ లాజిక్. ఓకే. రెండు లాజిక్లు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.